పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు పవిత్రమైనటువంటి మానవ మరియు దైవత్వ హృదయం ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధ పోపు గారి యొక్క ఆధ్యాత్మిక సారథ్యములో ఈ నూతనమైనటువంటి సంవత్సరమును మనం ప్రారంభించాలని ప్రత్యేకమైనటువంటి వడకమును ఏర్పాటు చేసుకుని ఉన్నాం. నిన్నటి దినమున సాయంత్రం 6 గంటలకి మనము దివ్యబలి పూజను, మరి ఇంకా ప్రత్యేకంగా ఆరాధనని, ప్రేమించేటువంటి హృదయము, స్పందించేటువంటి హృదయం క్రీస్తు ప్రభుది అన్నటువంటి ధ్యానాంశములను మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొనియాడి ఉన్నాం. మరి మొదటి టాక్లో మనము ప్రత్యేకంగా హృదయం చేసేటువంటి క్రియలు, హృదయ క్రియలు అన్నటువంటి పవిత్రమైనటువంటి ధ్యానాంశంలో ప్రవేశించడానికి ముందుగా పవిత్రాత్మ దేవుని యొక్క ఆశీర్వాదము కోసం యేసుప్రభు యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ ఎంతో మధురమైనది అన్నటువంటి గీతం ద్వారా దేవాతి దేవుణ్ణి సన్నుతించుదాం. యేసు ప్రేమ ఎంతో మధురం మధురం, క్రీస్తు ప్రేమ మనకు శరణం శరణం. యేసు ప్రేమ ఎంతో మధురం మధురం, క్రీస్తు ప్రేమ మనకు శరణం శరణం. యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది, యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది, యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది, యేసుని ప్రేమ మనము కొనలేనిది, యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ మనము కొనలేనిది. యేసు ప్రేమ ఎంతో మధురం మధురం, క్రీస్తు ప్రేమ మనకు శరణం శరణం. యేసు ప్రేమ ఎంతో మధురం మధురం, క్రీస్తు ప్రేమ మనకు శరణం శరణం. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరం కూడా చేతులను జోడించి కన్నులను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఈ నూతనమైనటువంటి సంవత్సరములో ప్రభువా, మీ పవిత్రమైనటువంటి దివ్య హృదయము ఎంత లోతైనటువంటి ప్రేమ కలిగి ఉన్నదో, ఎంత విశాలమైనదో, వెలలేనటువంటి ఆ ప్రేమ ద్వారా ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మేము ప్రవేశించులాగున ప్రేమించేటువంటి వ్యక్తులముగా, జరుగుతున్నటువంటి విషయాలను చూసి స్పందించేటువంటి ప్రేమ మాదే ఉండాలని ఈ పవిత్రమైనటువంటి సంవత్సరంను మేము ప్రారంభించబోతుండగా ప్రభువా, మీ దివ్యమైనటువంటి ఆశీర్వాదములను మాకు వసగండి. ఇంకనూ ప్రత్యేకముగా ఈ దివ్యమైనటువంటి వడకములో ధ్యానాంశములో పాల్గొనుచున్నటువంటి ప్రతి కుటుంబమును, ప్రతి కుటుంబ సభ్యుని ఆశీర్వదించి ఈ వాక్య ఫలము వారి జీవితంలో, మరి ముఖ్యముగా వారి యొక్క ఇంటిల్లిపాది ఫలవంతమైనటువంటి వాక్యముగా మలచమని, వారు మీ దివ్యమైనటువంటి సాక్షులుగా మారునట్లుగా దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మొదటి టాక్లో మనము హృదయ క్రియలు అన్నటువంటి విషయంపై ధ్యానం చేయబోతున్నాం. క్రీస్తు ప్రభువు తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి మాటలను మాట్లాడి ఉన్నారు, లేకుంటే ప్రబోధములను చేసి ఉన్నాడు. అయితే ఆ ప్రబోధములకు మించి ఆయన క్రియలు అన్నటువంటివి చాలా శక్తివంతముగా పనిచేశాయి. ఎంత శక్తివంతముగానంటే ఆయన మాటల కంటే కూడా క్రియలనే ఎక్కువగా చేసి నిజమైనటువంటి దేవుడను, దేవుని కుమారుడను అని తనను తానుగా వ్యక్తీకరించుకున్నాడు. తన దర్శనాన్ని ప్రజలందరికీ కూడా కలుగజేసి ఉన్నాడు. మన వాక్యంలో గమనించినట్లయితే యోహాను శుభవార్త
1వ అధ్యాయము 11వ వచనంలో తన వారి వద్దకు ప్రభువైనటువంటి దేవుడు వచ్చి ఉన్నప్పుడు వారు ఆయనను అనామకులుగా, దే లుక్డ్ అట్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్స్, అంటే అనామకులుగా వారిని చూశారు. క్రీస్తు ప్రభువుని అంతగా ఆదరించలేదు. కేవలము ఈయన మనవాడు, మన కుటుంబాల మధ్య వసించినటువంటి వాడు, మన ఇంటివాడు, లేకుంటే మన తోడుగా పెరిగినటువంటి వాడు అన్నటువంటి ఈ భావముతో ఆయనలో ఉన్నటువంటి శక్తిని వారు కనుగొనలేకపోయారు. కనుగొనలేక వారికి దేవుడు అందించినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి హృదయం నుండి వచ్చేటువంటి ఆ క్రియల్లో నుండి ఉద్భవించేటువంటి ఆ ప్రేమను వారు అనుభవించలేకపోయారు. ఆ విధంగా తన వారే తనను దూరం పెట్టి ఉన్నారు అని ప్రభువైనటువంటి దేవుడే వాపోతూ ఉన్నాడు. ఇంకను అదే శుభవార్త, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు అంటున్నాడు ఏమంటే, ఇదిగో నేను మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుస్తాను అని వాగ్దానపూర్వకంగా వారు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 2 మాటల్లో యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11 మరియు 15వ అధ్యాయము 15వ వచనంలో ఈ 2 మాటలు మనము గమనించినట్లయితే, మొదటగా ప్రభువైనటువంటి దేవుడు తనను తాను రిక్తుని చేసుకొని ఆయన మన మధ్యలోకి వసించడానికి, మనతో వాసం చేయడానికి దిగివచ్చి ఉన్నాడు. అయితే కనుగొనలేకపోయారు. 2వ భాగములో ప్రభువే స్వయముగా, ఇదిగో మీ యొక్క స్థితి, యువర్ పర్సనల్ స్టేటస్ ఈజ్ బీయింగ్ ఏ స్లేవ్, మీరు బానిసల్లాంటి జీవితం మీది. దేవునికి భక్తునికి మధ్య బేరీజు వేసు చూసుకున్నప్పుడు మనం ఏ పాటి వారము, ఎందుకు కూడా పనికిరానటువంటి వారం, అంటే మనలో అంత అర్హత లేదు. అయినప్పటికీ కూడా ఆయన మన మధ్యకు వసించాడు. అంటే ఆయన బానిస కాలేదు, తనను రిక్తుని చేసుకొని మనవలే ఆయన ఉండి మనకి ఎలాంటి స్టేటస్ని ఇస్తున్నాడంటే, ఇదిగో ఇప్పటి నుండి మిమ్మల్ని సేవకులు అని పిలవక, నా దాసులని పిలవక, మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. ఇది ఒక క్రియ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఇట్ ఈస్ అన్ యాక్షన్. మాటలతో చెప్పడం కాదు, మాటలతో నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ ఇంత లోతైనది, ఇంత వెలలేనిది, ఇంత వెల కట్టలేనటువంటిది, లేనటువంటిది అని చెప్పడం మాత్రంలోనే యేసు ప్రభు సర్దుకొని పోవటం లేదు. కానీ ఆ ప్రేమను ఆయన పంచుతూ ఉన్నాడు, ఆయన తెలియజేస్తున్నాడు. ఈజ్ కమ్యూనికేటింగ్ ఈజ్ పర్సనల్ లవ్, ఈజ్ ఎన్కౌంటరింగ్ విత్ ఆల్ ఆఫ్ అస్, మనతో వ్యక్తీకరించుకుంటూ ఆయన తాను విషదపరుచుకుంటున్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకా మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూస్తే, ఇదిగో నేను మీతో వాసం చేయడానికి, మీతో ఉండుటకు, మీరు ఫలించడం కోసమే ఇమ్మానువేలు దేవుడుగా మీ మధ్య వలసి ఉన్నాను అని వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలన్నింటినీ కూడా మనము బేరీజు వేసుకొని చూసుకున్నప్పుడు మొట్టమొదటి భాగము మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, ప్రభు అయినటువంటి దేవుడు తన క్రియల ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మాటలు మాత్రమే కాకుండా ఆ మాటకు తగినటువంటి విధంగా మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడుగా మనకు దర్శనమిస్తున్నాడు. మరి 2వ భాగమును గమనించినట్లయితే, ఆయన ఒక పద్ధతిగా, ఒక ప్రణాళిక పరంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏమిటి ఆ పద్ధతి అని ఆలోచన చేసినట్లయితే, మొదటగా ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు, మనల్ని సమీపిస్తున్నాడు, తర్వాత తన ప్రేమను విషదం చేస్తున్నాడు. అంటే ఫస్ట్ హీఈస్ సీకింగ్, తర్వాత మనల్ని అప్రోచ్ కావడం, ఈజ్ సీకింగ్, ఈజ్ అప్రోచింగ్ అండ్ హీఈస్ ఆల్సో ఎన్కౌంటరింగ్ ఆల్ ఆఫ్ అస్. ఇది ఆయన పద్ధతి. అంటే మొదట మనల్ని వెతుకుతూ ఉన్నాడు, మనము ఎలాంటి వారము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి ప్రేమకు నోచుకోలేక ఇబ్బందులు పడుతున్నాము, ఎలాంటి ప్రేమను నీకు అందిస్తే నీవు స్పందిస్తావు అన్నటువంటి విధంగా ఆయన మనల్ని ప్రతి ఒక్కరిని కూడా వెతుకుతూ ఉన్నాడు. ఈ సీకింగ్, అంతగా మనని వెతుకుతూ మన పట్ల తన వ్యక్తిగతమైనటువంటి ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అది మొదటి పద్ధతి. 2వ పద్ధతిలో హీఈస్ అప్రోచింగ్, అంటే ఆయన వెతకడం మాత్రమే కాదు, వెతికినటువంటి వాని దగ్గరికి సమీపిస్తున్నాడు, వాని దగ్గరికి వచ్చి వాసం చేస్తున్నాడు. 3వదిగా హీఈస్ ఎన్కౌంటరింగ్, అంటే విశదీకరించుకుంటున్నాడు, తనను గురించి వివరించుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క క్రియ, ఈ హృదయ క్రియ అన్నటువంటిది ఇలాంటి పద్ధతిలో సాగుతుంది. ముఖ్యంగా దైవీకపరమైనటువంటి ఆయన ఆలోచన విధానము ఇంత గొప్పగా ఉంటుంది. ఆయన వెతుకుతూ ఉన్నాడు, మరి ఆయన మనల్ని సమీపిస్తున్నాడు. 3వదిగా ఆయన మనల్ని
తన ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నాడు అన్నటువంటి విషయము మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రియ సహోదరి సహోదరుల, బైబిల్ గ్రంథం నుండి గమనించినట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాల్లో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో ఆ మధ్యాహ్న వేళ ఆమెతో కూర్చొని ఆమె చేస్తున్నటువంటి తన గతము లేకుంటే తన ఎలాంటి జీవితాన్ని ఆమె జీవిస్తుందో ఆమెకు తెలియజేస్తున్నాడు. ఈ పద్ధతిలో ఆయన అనుకున్నటువంటి ఆ ప్రేమ పద్ధతి లేకుంటే ఆ హృదయ క్రియ అన్నటువంటిది మొదటగా ఆమెను వెతుకుతూ ఉన్నాడు ప్రభువైనటువంటి దేవుడు. అందరూ కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే తన శిష్యులు అందరూ కూడా ఆహారం కోసము పల్లె ప్రాంతములకు లేకుంటే ఆ పట్టణ ప్రాంతములకి వెళ్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రము అక్కడే ఆ సమరయ స్త్రీ వచ్చేటువంటి ఆ బావి దగ్గరనే ఎదురు చూస్తున్నాడు. ఇది వెదకటం అంటే ఆమె కోసము వెతుకుతున్నాడు. రెండవదిగా ఆమెను సమీపిస్తున్నాడు. ఆమె రావడంతోనే మాటలు మొదలు పెడుతున్నాడు. సమీపించి మూడవదిగా ఆయన వ్యక్తీకరణ చేస్తున్నాడు తన ప్రేమ. ఇదిగో ఈ బావిలో నుండి ప్రతిసారి కూడా నీళ్ళని సేదుతూ ఉన్నావు, నీళ్ళని తీసుకుని వెళ్తున్నావు, మోస్తూ ఉన్నావు, జీవిత భారాన్ని నీవు సాగదీస్తున్నావు. అయితే నేను ప్రసాదించేటువంటి ఆ జీవజలమును నీవు స్వీకరించినట్లయితే, నేను ప్రసాదించు ఆ రక్షణను నీవు అంగీకరించినట్లయితే నీ జీవితములో పెను మార్పులు ఉండబోతున్నాయి. నీవు గతమును వదిలిపెట్టి నన్ను అనుసరించబోతున్నావు. కాబట్టి నువ్వు అనుసరించడానికి సిద్ధముగా ఉన్నావా అని అడగగానే ఆమె మనసును మార్చుకుంటుంది. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు ఎంత గొప్పగానో తన వ్యక్తిగతమైనటువంటి ప్రేమను చూపెడుతున్నాడు. ఇంకొక రెండవ విషయాన్ని లేకుంటే రెండవ ఉదాహరణని మనం గమనించినట్లయితే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు లేదా కొన్ని వచనాలను తర్వాతగా గమనించినట్లయితే నికోదేము యేసు ప్రభుకు మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇందులో కూడా ప్రభువైనటువంటి దేవుడు రాత్రి వేళ వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరి, మనకు అర్థం కాదు యేసు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి ఆ హృదయ ప్రేమ అంత సులభంగా మనకు అర్థం కాదు. నికోదేము ఓ వైపున యేసు ప్రభుని చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పరిసేయుడుగా, ధర్మశాస్త్ర బోధకుడుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఎవరు? ఈయన నిజమైనటువంటి మెస్సయానా? వాగ్దానముల ప్రకారముగా, ప్రవక్తలు పలికినటువంటి ఆ వాగ్దానాల ప్రకారముగా, ప్రవచనాల ప్రకారముగా ఈయన ఉదయించాడు. అయితే ఈయనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని ఒకవైపున నికోదేము తన యొక్క తీక్షణమైనటువంటి ఆ సర్చ్, ఆ ప్రయోగాలను చేస్తూనే ఉన్నాడు. ఆయన వెతుకుతూనే ఉన్నాడు, శోధిస్తూనే ఉన్నాడు. మెస్సయ్య అంటే ఆ విధంగా ఉంటాడు. క్రీస్తు ప్రభువులో పోలికలు కనపడుతున్నాయి. అయితే ఈయనైనా కాదా అన్నటువంటి నిర్ధారణ కోసం ఆయన ఓ వైపున తన ప్రయత్నాన్ని ఆయన శోధించడాన్ని ఆయన చేస్తున్నాడు. నేను చెప్పినటువంటి విధంగా యేసు ప్రభు యొక్క హృదయ ప్రేమ ఒక ప్రణాళికబద్ధముగా ఆయన సమీపిస్తాడు. దానికి ముందుగా వెదకుతాడు, సమీపిస్తాడు, తర్వాత తన ప్రేమను వ్యక్తం చేస్తాడు, బయలుపరుస్తాడు. అదేవిధంగా ఈ నికోదేము యొక్క జీవితములో కూడా ప్రభువైనటువంటి దేవుడు తను ఏ విధంగానైతే వెతుకుతున్నాడో ఇక్కడ కూడా వెతుకుతూ ఉన్నాడు అన్నటువంటి దానికి మనకు తార్కాణం ఏమిటంటే రాత్రి వేళ వరకు కూడా నికోదేము కోసం ఎదురు చూశాడు. రాత్రి వేళ వరకు కూడా నికోదేము కోసం ఎదురు చూసి తర్వాత ఆయన సమీపించి తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను లేకుంటే తన తత్వమును లేకుంటే దేనికోసమైతే నికోదేము శోధిస్తూ ఉన్నాడో, వెతుకుతూ ఉన్నాడో అవన్నీ కూడా బయలుపరిచి ఉన్నాడు. సమరయ స్త్రీలో ఆయన అనుకున్నటువంటి విధంగానే ప్రేమించాడు. నికోదేము జీవితంలో ఏ విధంగానైతే తను వెదకి ఉన్నాడో అదేవిధంగా సమీపించి ప్రేమను కూడా వ్యక్తం చేశాడు. ఇంకా లూకా శుభవార్త 7వ అధ్యాయము 36 నుండి మరియు కొన్ని వచనాలు 50 ముఖ్యంగా గమనించినట్లయితే వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీ ఆమె వచ్చి పాదాలు కడగడం. ఆ పట్టుబడినటువంటి స్త్రీ యేసు ప్రభు సుంకరి ఇంట్లో, ఒక పరిసేయుడి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆయన పాదాలు కడుగుతుంది. ఇక్కడ కూడా ఎందుకు ఆ ఇంటిని వెళ్ళాడు, ఆ ఇంటిలోనికి ప్రవేశం చేశాడు. చాలా చోట్ల కూడా యేసు ప్రభు ఎక్కువ సుంకరి ఇండ్లకు వెళ్ళినట్టు, కానీ ఇక్కడ పరిసేయుడి ఇంట్లో ఉన్నాడు. అయితే అక్కడ ఇష్టం లేకపోయినా, మనకు మామూలుగా మన భాషలో మాట్లాడాలంటే ఒక రకంగా అయితే యేసు ప్రభు పూర్తిగా ఆ ఇంట్లో ప్రవేశించడం ఇష్టమేమో, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పరిసేయుని యొక్క పరివర్తన సరిగా లేదు. ఆయన యొక్క ట్రీట్మెంట్ సరిగా లేకపోయేసరికి అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నటువంటి భావన కూడా అక్కడ కనబడింది. అయితే ఈ పట్టుబడినటువంటి వ్యభిచారంలో వృత్తిగా మార్చుకున్నటువంటి ఆమె వచ్చి
తన వెంట్రుకలతో ఆమె పాదములను కడగడాన్ని మనం చూస్తున్నాం. అక్కడ జరిగినటువంటి సంభాషణ కూడా మనకు తెలుస్తుంది. అంటే పలానా చోట నేను ఉన్నప్పుడు ఆమె వస్తుంది అంటే వెతుకుతూ ఉన్నాడు. ఈ వ్యభిచారమును పట్టుబడి లేకుండా వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఈమెను మార్చుకోవడం ఎలా అని వెతికాడు. తర్వాత ఆమె సమీపించేటట్లుగా చేశాడు. అటు తర్వాత తన ప్రేమను వ్యక్తం చేశాడు. 10 ముందు ఇదిగో కావలసినటువంటిది ప్రేమ కార్యములు ముఖ్యము, హృదయ కార్యాలు చాలా ముఖ్యమని ఈ ఉదంతము ద్వారా ప్రభువైనటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకను ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనంలో గమనించినట్లయితే మరొక వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీ, అక్కడ కూడా అందరూ ఉన్నటువంటి చోట్ల ఈయనకేం పని? మన భాష మనము చాలా దగ్గరగా చూడాలి. ఎందుకంటే హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే మరొక హృదయం కలిగే ఉండాలి. లేకుంటే హృదయ భాష కావాలంటే ఆ పక్క స్పందించేటువంటి మరో హృదయం ఉండాలి. లేదా వన్ సైడెడ్ లవ్ అన్నటువంటిదిగా మారుతుంది. ఒకవైపు మాత్రమే ఒకరే ప్రేమించేటువంటి విధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యభిచారమున పట్టుబడినటువంటి ఆ స్త్రీని ఆయన ఖండించడం లేదు. ఫలానా చోటున ఫలానా రోజున ఈమె దెబ్బలకు గురి అవుతుంది, అక్కడ ఈమె మనసుని నేను మార్చాలి, మనలో ఉండాల్సినటువంటి ప్రేమను 10 ద్వారా నేను వ్యక్తం చేయాలి, ఈ ప్రేమను తెలియచేయాలి అన్నటువంటి కోణములో ముందుగా ఆయన ఏం చేశాడంటే వెదకి ఉన్నాడు. వ్యభిచారములో ఉన్నటువంటి ఆమెను వెదకిన తర్వాత ఆమెను ఈ విధంగా సమీపించిన తర్వాత ప్రేమను వ్యక్తం చేసి అందరి మనసులను ఆయన మార్చాడు. ఇదిగో ఎవరూ నిన్ను ఖండించలేదా? దేవుడు అడుగుతున్నాడు, అమ్మా నిన్ను ఎవరు కూడా ఖండించలేదా అన్నప్పుడు ప్రభువు నన్ను ఎవరు కూడా ఖండించలేదు. మొదట రాయి వేసిన వారితో సహా ఎవరు కూడా తర్వాత రాయి వేయడానికి సిద్ధంగా లేరు, ధైర్యాన్ని వహించలేదు అన్నప్పుడు ఇదిగో నేను సైతం నీ పైన రాయి వేయను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరి అయినటువంటి వాళ్ళు కాదు. ఎక్కువ శాతం మంది చాలా తప్పులు చేసినటువంటి వాళ్ళు, వ్యభిచారం కూడా చేసి ఉన్నారు కానీ దొరకలేదు. అయితే అలాంటి వాడని నేను కాదు. నేను ఏ తప్పు చేయకుండా కూడా నిన్ను ఖండించేటువంటి అధికారము నాకు ఉన్నది, నిన్ను శిక్షించేటువంటి అధికారము నాకు ఉన్నది. నాలో అంత పవిత్రత, నాతో అంత నీతివంతమైనటువంటి జీవితము, అంత పరిశుద్ధత నాలో ఉన్నది. అయినప్పటికీ కూడా నేను సైతము నిన్ను ఖండించడం లేదు. పాపము చేయకుండా విశ్వాసముతో జీవించుము. మారు మనసు అలా కలిగింది. ప్రేమను, తనలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతిదీ కూడా ఈ లోకములో ఒక నమ్మకం పైన వెళుతూ ఉంటే మరొక కోణంలో చూసినట్లయితే ప్రేమ పైన కూడా వెళుతూ ఉంది. అది గమనించడం లేదు. ఒక డ్రైవరు బండిని నడుపుతూ ఉంటాడు, అందులో కూర్చున్నటువంటి వాళ్ళు ఇతను సరిగా బండిని నడిపిస్తాడనేటువంటి నమ్మకం లేదు. ఒక మార్గంలో మనం వెళ్తూ ఉంటాం, ఏమీ జరగదు, దేవుడున్నాడు, అన్నీ చూసుకుంటాడనేటువంటి నమ్మకం. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా నమ్మకం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుందో దానికి భిన్నముగా, దానికి ఇంకా భిన్నమైనటువంటి ప్రేమ అన్నటువంటిది చాలా గొప్పగా కనపడుతుంది. అంతకు మించినటువంటిది ప్రేమ కార్యాలు ఆ విధంగా ఉంటాయి. ఒకరి పట్ల నీవు నీ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆ ప్రేమను పరిపూర్ణంగా బయలుపరిచినప్పుడు అటువైపుగా ఉన్నటువంటి వాళ్ళు నీవు అనుకున్నటువంటి సమయంలో బహుశా మారకపోవచ్చు, నీ ప్రేమను అంగీకరించకపోవచ్చు, కానీ ఖచ్చితముగా నీ ప్రేమకు స్పందిస్తారు. మన జీవితంలో గమనించినట్లయితే ప్రేమ అనగానే లౌకికమైనటువంటి ప్రేమ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెంబడం, లేకుంటే ఒక అబ్బాయి ఇంకొక 4 అమ్మాయిలతో వెళ్ళడం, లేకుంటే ఒక భర్త ఇంకా వగైరా నేను చెప్పాల్సినటువంటి అవసరము ఆవశ్యకత అస్సలు లేనేలేదు. ఈ ప్రపంచంలో ప్రేమ పేరున జరుగుతున్నటువంటి విషయాలు మీకే తెలుసు. ప్రేమ పైన జరుగుతున్నటువంటి ఆలోచన విధానము, ప్రేమ పైన జరుగుతున్నటువంటి దాడులు అన్నీ కూడా గమనించినట్లయితే ఒక్కటి కూడా ప్రేమించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను, లేక ప్రేమించబడడం కోసం నేను సిద్ధంగా ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసినట్లుగా ఎక్కువగా మనకు కనిపించవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బహుశా మీరు నాతో విభేదించవచ్చు కూడా, ఇదిగో నాలో అలాంటి గొప్ప ప్రేమ ఉన్నది అని. కానీ అవి కొలది మంది మాత్రమే అంగీకరిస్తున్నాను. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి దేవుడు అంతకు మించి మనము ప్రేమిస్తూనే ఉండాలి. ఒకరు ప్రేమించినా ప్రేమించకపోయినా
నీవు నా శిష్యుడవు గనుక, నీవు నా శిష్యురాలువు గనుక, నీవు నాకు సాక్షిగా జీవించాలని సిద్ధపడ్డావు కాబట్టి నేను వెల్లడించమన్నటువంటి పద్ధతిలోనే, నేను ప్రేమించమన్నటువంటి పద్ధతిలోనే నా ఆజ్ఞలను, నా చట్టములను పాటిస్తూ నా ప్రేమ పక్షిగా నీవు ఎగరాలి, నా ప్రేమ పక్షిగా నీవు శాంతి కపోతమై నీవు ముందుకు సాగాలని ప్రభువైనటువంటి దేవుడు మనలందరినీ కూడా కోరుతున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 51 వచనాన్ని గమనించినట్లయితే గుడ్డివానిని సమీపిస్తున్నాడు. గుడ్డివానిని సమీపించి అతనికి ఎంత స్వస్థతను చేశాడో మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క ప్రేమ లేకుంటే ఆ హృదయ క్రియ అన్నటువంటిది, ద యాక్షన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మర్సిఫుల్, ఫుల్ ఆఫ్ మర్సీ, ఫుల్ ఆఫ్ జనరాసిటీ, ఫుల్ ఆఫ్ కైండ్నెస్. అంత దాతృత్వము, అంత కారుణ్యము, అంత మంచితనము క్రీస్తు ప్రభు ద్వారా మనము తెలుసుకుంటున్నాం. క్రీస్తు ప్రభు ద్వారా అంత గొప్పగా మనకు వ్యక్తం చేయబడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు అన్నట్లుగా ఇదిగో నేను దూరముగా తొలగేటువంటి ప్రేమను కలిగి లేను, నేను సమీపించేటువంటి ప్రేమతో ఉన్నాను. మై లవ్ ఈజ్ టు అప్రోచ్ యూ, మై లవ్ ఈజ్ టు సీక్ యూ, అండ్ మై లవ్ ఈజ్ టు ఎన్కౌంటర్ అండ్ ఎక్స్ప్రెస్. నేను చూపించేటువంటి లేకుంటే వ్యక్తం చేసేటువంటి, బహిర్గతం చేసేటువంటి దర్శనంతో కూడినటువంటి ప్రేమతో నిన్ను అలరించబోతున్నాను, నీకు అనుభవానికి తీసుకుని రాబోతున్నానని ప్రభువైనటువంటి దేవుడు మనందరికీ కూడా వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది రెండవ రకపు ప్రేమ, హృదయ క్రియలు. మొదటిగా మాటలు చెప్పి ఉన్నాడు. అంటే ఇదిగో దేవుడు మాటలు, అంటే బానిసలు కాదు మీరు నా స్నేహితులను పిలుస్తానని కొన్ని మాటల ద్వారా ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు. మరికొన్ని విషయాలను నేను మీకు తెలియజేశాను. ఆ విషయాలన్నింటిలో కూడా క్రియలు, అంటే ఎలా వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, వారికి తెలియచేయడం, నేను ప్రేమిస్తున్నానటువంటి ఆ మంత్రోపదేశం లేకుంటే ప్రేమ ఉపదేశాన్ని వారికి చేయడం, వారు ముగ్ధులైపోవడం, వారు పరవశం చెందడం, యేసు ప్రభువులో ఆయన ప్రేమలో పడిపోవడం అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. మూడవ రకపు ప్రేమ ఎలా ఉంటుందంటే ఇంకా సమీపంగా, నాట్ ఫ్రమ్ ది డిస్టెన్స్ బట్ విత్ క్లోజ్నెస్, చాలా దగ్గరగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఉదాహరణ గమనించినట్లయితే మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనంలో కుష్ఠరోగి జీవితంలో ఆయన ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. కుష్ఠరోగి జీవితంలో అద్భుతం ఎంత గొప్పగా ఉన్నదంటే ఇదిగో తన చేయి చాపి, వాక్యం గమనిస్తాం, తన చేయి చాపి ఆయన ప్రేమను చూపెడుతున్నాడు. రెండవదిగా మత్తయి శుభవార్త 8 అదే 15వ వచనాన్ని గమనించినట్లయితే పేతురు అత్త జ్వరముతో బాధపడుతుంది. కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కుష్ఠరోగి విషయంలో చేయి చాపి ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు. టాంజిబుల్ లవ్ ఆఫ్ ద లార్డ్ అంటారు. అంటే యూ కెన్ ఫీల్, యూ కెన్ టచ్, అంత దగ్గరగా ఆయన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 15వ వచనంలో పేతురు అత్త వారి ఇంటిని ఆయన సమీపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వచనంలో ఏం చెబుతుంది, వాక్యం ఏమని చదవబడుతుంది, వ్రాయబడి ఉన్నదంటే ఆయన చూచి చేయి తాకగానే ఆమె స్వస్థత పొందెను. ప్రైజ్ ద లార్డ్. ఆమెను చూచి చేయి తాకగానే పేతురు అత్త జ్వరముతో బాధపడుతున్నటువంటి ఆమె స్వస్థతని పొంది ఉన్నది అని మనం గమనిస్తున్నాం. ఇంకా ప్రియ సహోదరి సహోదరుల, మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని గమనించినట్లయితే దృష్టి లోపముతో ఉన్నటువంటి ఆయనను తాకగా నేత్రములను తాకుతూ ఉన్నాడు. తన జ్ఞానేంద్రియాలన్నిటిని కూడా ఉపయోగించి ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 33వ వచనంలో కూడా మూగా చెవిటితో ఉన్నటువంటి వానిని ఆయన చెవిలో వ్రేలు పెట్టి, వాక్యాన్ని బాగా చదవాలి. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 33వ వచనంలో మూగా చెవిటితో బాధపడుతున్నటువంటి అతని చెవులో చేయి పెట్టి ఉమ్మి వేసి వాని నాలుకను తాకెను. మనం కూడా ఈ విషయాన్ని ఎప్పుడు గమనిస్తారంటే పవిత్రమైనటువంటి జ్ఞానస్నానం రోజున గురువు తన అభిషిక్తమైనటువంటి హస్తాలతో మీ బిడ్డలని మమ్మల్ని దీవించండి, ఈ బిడ్డకు జ్ఞానస్నానం వసగండి, ఈ బిడ్డకు నామకరణం చేయండి. నిన్నటి దినమున మనం క్రీస్తు ప్రభు యొక్క నామకరణ పండుగను కూడా చేసుకొని ఉన్నాం. అప్పుడు ఆ రోజున ఫాదర్ గారు తన స్వీయమైనటువంటి ఈ హస్తముతో, తన కుడి హస్తముతో నీ బిడ్డ చెవిలో, గమనించాలి, ఏదో సాంగ్యములాగా మనం తీసుకుంటాం, ఎంత పవిత్రమైనటువంటి భావం. స్వస్థతలు ఊరికే జరగవు,
స్వస్థతలు ఊరికే రావు. నమ్మకం అన్నటువంటిది ఎంత గొప్పగా ఉంటే అంత గొప్ప అయినటువంటి దీవెన్ని నీవు పొందుతావు. ప్రభువైనటువంటి దేవుడు తన గురువు ద్వారా ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా, మధ్యస్థ స్పర్శ ద్వారా నీ కుమారుని యొక్క చెవిలో చేయి పెట్టి దీవిస్తూ, నాలుకపైన పెదవులపైన శిలువ గుర్తు వేస్తూ దీవిస్తూ ఉన్నాడు. అది అంత గొప్ప పవిత్రమైనటువంటి సాంగ్యము. ప్రియమైనటువంటి సహోదరు, అంటే వీటన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది? ఓ తండ్రి వలె ఆయన ప్రేమిస్తున్నాడు, ఓ తల్లి వలె ఆయన ప్రేమిస్తున్నాడు. తన స్వీయమైనటువంటి ప్రియమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ హృదయ క్రియలు అనే అంశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, ప్రభువైనటువంటి దేవుడు మాటను ఇస్తున్నాడు. ప్రేమ భాషను మాట్లాడుతూ ప్రేమ మాటకు తగ్గట్టుగా ఆయన మాటను నిలబెట్టుకుంటున్నాడు. రెండవదిగా ఆయన పలువురు వ్యక్తుల్లో కొన్ని విషయాల ద్వారా, తన సమయాన్ని కేటాయించడం ద్వారా, వారిని వెదకడం ద్వారా, వారిని సమీపించడం ద్వారా, ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా వారు అర్థం చేసుకున్నారు, ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడని. దే వర్ ఆల్ బీయింగ్ లవ్డ్, అంటే వాళ్ళందరూ ప్రేమించబడ్డారు. మూడవదిగా అవసరమైతే తన శరీరాన్ని కూడా ఉపయోగించాడు, తాకాడు, కళ్ళను తాకాడు, నోటిని తాకాడు, ఉమ్మినీటి ద్వారా, తర్వాత చేయి చాపి ఆమె స్పర్శించి, లేకుంటే ఆమెను తాకి, ఇన్ని రకాలుగా దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి వలె తల్లి వలె ఆయన ప్రేమిస్తున్నాడని చలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము సైతం ఇలా మారాలన్నదే ఆయన బోధిస్తున్నటువంటి ప్రబోధం. ఆయన తెలియజేస్తున్నటువంటి శుభ సందేశము ఇదే. మనము కూడా ఆయన వలె మాటలు కాదు, మన ప్రేమ కేవలం మాటల వలె ఉండకూడదు. మన ప్రేమ క్రియలు చేసేటువంటి ప్రేమ, ఫుల్ ఆఫ్ యాక్షన్స్ అన్నటువంటి విధముగా సాగాలని ప్రభువైనటువంటి దేవుడు మనల్ని కోరుతున్నాడు. దయచేసి అందరం కూడా చేతులు జోడించుదాం. వీలైనటువంటి వాళ్ళు మోకరించగలరు. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, మీ పవిత్రమైనటువంటి ప్రేమను ఈనాడు ఈ వాక్యము ద్వారా ఒక్కొక్కరి జీవితాలలో ఎంతో గొప్పగా మీరు వ్యక్తీకరించుకొని ఉన్నారు. ఎంతో గొప్పగా సాక్షాత్కారం ద్వారా తెలియజేసి ఉన్నారో మేమంతా కూడా తెలుసుకొని ఉన్నాం. ప్రభువా, అవసరమైనప్పుడు మీరు మీ స్పర్శ ద్వారా, మీరు తాకడం ద్వారా, మా కనులను, మా చెవులను, మా శరీరం అంతటిని కూడా తాకడం ద్వారా భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మీ ప్రేమ ద్వారా మేము పొంది ఉన్నాం. ఇదిగో ప్రభువా, మీరు అనుకున్నటువంటి విధంగా, మీరు కోరుకున్నటువంటి విధముగా మేము సైతము ఇలాంటి భావనలతో, ఇలాంటి మనస్తత్వముతో ఇతరుల జీవితాలలో గొప్ప వెలుగును తీసుకునేటువంటి విధముగా, గొప్ప వెలుగును ప్రసరింపచేసేటువంటి సాక్ష్యముగా, పనిముట్లుగా, మరి ముఖ్యముగా తండ్రి మీ ప్రేమను వ్యక్తం చేసేటువంటి వారిగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాం. ఇదిగో ఈ సమయాన ప్రభువా, ఈ వడకంలో ప్రార్థన చేస్తూ ఉండగా ధ్యానాంశములను ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. దూరముగా పనుల భారం వల్ల దూరంగా వెళ్ళి పని చేస్తున్నటువంటి వారికి మీ ప్రేమ ద్వారా కావలసినటువంటి పనికి తగినటువంటి వేతనాన్ని ప్రసాదించండి. ఇంకను అనేక మంది కుటుంబాలలో ప్రభువా, మీ దివ్యమైనటువంటి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ వడకములో పాల్గొనుచున్నారు. వారి జీవితాలలో కూడా అనేక మంది ప్రభువా అనేకమైనటువంటి రుగ్మతలతో, బాధలతో, అవస్థలలో ఉన్నారు. వారిని దీవించండి. ఇదిగో ప్రభువా, ఎవరికెవరికైతే కనులకు సంబంధించినటువంటి బాధల్లో ఉన్నారో వారి కనులను తాకండి, స్వస్థతను దయచేయండి. చెవిటి మూగా అన్నటువంటి బాధలతో ఉన్నారో వారికి ప్రభువా మీరు అభిషేకంతో కూడినటువంటి అద్భుతమును వారికి చేయమని అడుగుతున్నాం. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, మాట్లాడని అనేకమైనటువంటి వారు ఉన్నారు ప్రభువా. అనారోగ్యముతో బాధపడు, శారీరకంగా రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి వారు సైతం ఉన్నారు. వారిని తాకండి ప్రభువా. వారు ఎవరెవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనని అంగీకరించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ సమయంలో సంతానలేమితో బాధపడుతున్నటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభువా, వారి యొక్క శరీరము నుండి ఉద్భవించేటువంటి ఆ బిడ్డను చూడాలనేటువంటి తత్వంతో, వారికి ప్రేమను పంచాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి తల్లిదండ్రులను దీవించండి. ఎవరి కోసమైతే దివ్యవాణి ప్రేక్షకులు ప్రార్థన చేస్తున్నారో, ఇలాంటి బాధలతో, అవస్థలలో, మరి ముఖ్యంగా రోగములతో ఉన్నారు, వారిని తాకి మీ హృదయ ప్రేమను, మీ హృదయ క్రియతో కూడుకున్నటువంటి ప్రేమను వారికి ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మొదటి టాక్లో హృదయ క్రియలు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. మధ్యాహ్నం 2:30
మరి రెండవ టాకులో కూడా మనం ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా దయచేసి ఈ కేవలము 2 రోజులు మాత్రమే. నూతన సంవత్సరం, నూతన ప్రణాళికలు, నూతన వాగ్దానములు మరియు నూతన తీర్మానాలతో ఉన్నాం. ఇవన్నీ కూడా సాధించుకోవాలంటే అంత సులభం కాదు. మన రెజల్యూషన్స్ ఎంత గొప్పగా ఉన్నాయో అంత గొప్పగా సాధన అన్నటువంటిది ముఖ్యం, క్రియ అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా ఫలసిద్ధిని పొందాలంటే మీరు దేవునిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మరొకసారి నేను చెప్పినటువంటి వాక్యములన్నింటిని కూడా ధ్యానం చేయండి. కనీసం కొన్నైనా ధ్యానం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మత్తయి శుభవార్త 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కేవలం 3 అధ్యాయాలను చదవడానికి ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం 2:30 2వ టాకులో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, నన్ను అందరినీ కూడా దీవించునుగాక.